హలో గైస్, ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ రిలీజ్తో పాటు గ్లిమ్స్ గీట రిలీజ్ చేయడం జరిగింది. అసలు సినిమా ఏమిటి, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, వీడియో ఎలా ఉంది, టైటిల్ ఎలా ఉంది, టైటిల్ తగ్గట్టు గ్లిమ్స్ ఉందా అనేది క్లారిటీగా తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో కంటే రేపుదాం. డైరెక్టర్ వచ్చేసి ఆదిత్యన్ ఆసన్, ఇక హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి. ఇక ఈ చిత్రం జానర్ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ. టైటిల్ లాంచ్ ఈవెంట్లో గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక టైటిల్ వచ్చేసి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఇక గ్లిమ్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని సీన్స్ కొన్ని వెబ్ సిరీస్ నుంచి తీసుకోవడం జరిగినాయి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సినిమాలో ఉంటుంది అనేది అయితే క్లారిటీ తెలియదు నాకైతే. కానీ కాపీ చేయడం అయితే జరిగింది గ్లిమ్స్లోనే. మరి సినిమాలో ఎంతగానో కాపీ క్యాట్స్ ఉన్నాయని నాకు అర్థమవుతలేదు. గ్లిమ్స్ ప్రకారం చూస్తుంటే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఉండబోతుంది. హీరోయిన్కి పెళ్లి పైన ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకుంటా ఉంటుంది. అదేవిధంగా ఆనంద్ దేవరకొండ గారు హీరో ఎంట్రీ ఒక ట్రెడిషనల్ లుక్లో, అంటే చేతిలో కట్ట, కాళ్ళకి గజ్జలు, భుజం మీద గొంగడి ఇవి వేసుకొని బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వస్తుంటారు. టికెట్ ఫారెన్ కంట్రీలో. ఓవరాల్గా ఈ గ్లిమ్స్ చూశాక, టైటిల్ చూశాక, టైటిల్ తగ్గట్టు గ్లిమ్స్ ఉందా, గ్లిమ్స్ తగ్గట్టు టైటిల్ ఉందా అనేది ఇప్పటివరకైతే నా మనసుకి, నా మైండ్కి అర్థమవుతలేదు. చూస్తుంటే ఏదో డిఫరెంట్ చూపిద్దామనే ప్లానింగ్ ఉంది, కానీ దయచేసి ఒక ప్రాపర్ స్టోరీతో వస్తే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాపర్ బీజిఎం సౌండ్తో, సాంగ్స్ గిట్ట చాలా బెటర్గా ఉండాలి సినిమాలో. అప్పుడు మాత్రం సినిమా అనేది హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఓవరాల్గా టైటిల్ అదేవిధంగా గ్లిమ్స్ అయితే ఓకే అనిపిస్తున్నాయి, కానీ నాకు మాత్రం ఏదో ఒక చిన్న సైడ్ తేడా అయితే కొడుతుంది. ఓవరాల్గా ఒకవేళ మీరు చూసి ఉండకపోతే, ఒకవేళ గ్లిమ్స్ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీ అందరికి ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్స్. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోనికి. జై హింద్.